మత్తయి సువార్త 23వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి విషయం మనం అక్కడ స్కిప్ చేయటం జరిగింది నిన్న. ఇప్పుడు మరలా దాన్ని ఒడిసిపడదాం. అలాగే 18, 19 వచనాలు కూడా మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 17వ వచనంలో శాస్త్రులు పరిసయ్యులకు వాళ్ళు పొందబోయేటటువంటి 3వ శ్రమ. మొదటి 2 శ్రమలను మనం నేర్చుకోవటం జరిగింది. ఇందులో చెప్పినటువంటి మాట ఏంటంటే ఫస్ట్ శ్రమలో 13, 14 వచనాల్లో పరలోక రాజ్యంలో ప్రవేశించరు వాళ్ళు, ప్రవేశింపనివ్వరు, అమ్మ పెట్టదు అడుక్కుని తిననివ్వదు అని సామెత ఉంది. అట్లాగా ఈ కొందరు బోధకులు సేవకులు వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. ఇది కూడా ఉంటుంది. కాబట్టి ఇది మొదటి శ్రమ. ఇంకా రెండవ శ్రమను గురించి 15వ వచనంలో మనం ధ్యానించడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మతం, పరిసయ్యుల మతం, దానిలో కలుపుకోవటానికి ఏం చేస్తున్నారట, భూమిని సముద్రాన్ని కూడా చుట్టేస్తుంది. బహుభారమైనటువంటి పని చేస్తుంది. అమ్మా ఇప్పుడు చూడండి, మా అందరికి అలాగే ఉందమ్మా. అమ్మా ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు వాయిస్ పెంచానమ్మా. వాయిస్ ఇంతకుముందు తక్కువ ఉందమ్మా, పెంచాను. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ బాగుంది, ఇప్పుడు స్లో అయింది. స్టార్టింగ్ బాగుంది, స్టార్టింగ్ వల్లే కదా ఇప్పుడు ఏదో ప్రాబ్లం. ఓకే అమ్మా ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు బాగుంది, రైట్. ఏదో ఇయర్ ఫోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. రైట్ అమ్మా, గమనించండి దయచేసి. ఇది రెండవ శ్రమ. వాళ్ళు వాళ్ళ యొక్క మతంలో కలుపుకోవటానికి వాళ్ళు పడుతున్నటువంటి ప్రయాస బహు గొప్పదే అయినప్పటికీ కూడా వృధా ప్రయాస అయింది, బుడిదలో పోసిన పన్నీరు అన్నటువంటి రీతిగా మారిపోయింది అనేది రెండవది మనం నేర్చుకోవటం జరిగింది. ఇక మూడవ శ్రమలో భాగంగా ఈ ఒట్టు తాలూకు లేదా తోడు తాలూకు విషయాన్ని యేసు ప్రభుల వారు 16వ వచనం నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 16వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నాయి. అందులో మనం గడిచిన దినమున ఈ 16, 17 వచనాలు ధ్యానం చేయటం జరిగింది. దేవాలయములో ఉన్నటువంటి బంగారం, వీటి గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు, దేవాలయం తోడని చెప్తే పెద్దగా సమస్య లేదు, కానీ బంగారం తోడని చెప్తే చాలా ప్రాబ్లం అని చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఎవరో ఒకరు దేవుడి సేవకి, దేవుడి సన్నిధికి లేదా దైవజనుడికి మేము బంగారం సమర్పించుకుంటాం లేదా ఇంత కానుకిస్తాం అనేటటువంటి రీతిగా మాట ఒట్టుబెట్టుకొని మాటిచ్చి మీరు తప్పితే చాలా ప్రమాదం అండి అని చెప్పటానికి, అఫ్ కోర్స్ అది మంచిదే. ఎందుకంటే మాట ఇచ్చి తప్పుట కంటే మాట ఇవ్వకపోవటం మేలు అంటాడు. అది ఎవరి విషయంలో మంచిది కాదు అని అంటే, దేవుడి విషయంలో దేవుడి సొమ్మును సరైన విధానములో సద్వినియోగం చేసే వారి విషయంలో అది కరెక్ట్. ఆ మాట ఖచ్చితంగా ఏదైతే మాట ఇస్తామో అది చేసుకుంటూ పోవాలనేది. కానీ ఎవరైతే వీళ్ళు వేషధారులు ఉన్నారో, ఎవరైతే దోచుకునే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మాదిరి లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అంధులైన మార్గదర్శకులు ఉన్నారో వాళ్లకు దోచిపెట్టడం సరైనది, సబబైనది కాదు అనేది మనం గమనించాలి, గ్రహించాలి. ఇకపోతే 17వ వచనంలో ఈ శాస్త్రుల పరిశీలన ఉద్దేశించి యేసు ప్రభుల వారు మాట్లాడిన కొన్ని విషయాలు, అవివేకులారా అన్నాడు. మరి కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు మనం చూసినప్పుడు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియలను అడుగుచున్నారు అంటాడు. 12వ అధ్యాయం మత్తయి సువార్తలు కనపడుతుంది మాటలు.
మీకు తెలుసు కదా, ఆకాశం నుండి ఒక సూచక్రియను చూపించాయా ప్రభువా అని అడిగినప్పుడు వాళ్ళని ఉద్దేశించి ప్రభు మాట్లాడిన విషయం. అలా కొన్ని కఠినంగా అనిపించే కొన్ని మాటలు యేసు ప్రభుల వారి నోట వచ్చినట్లు కనబడుతుంటే, అట్లాగే మరికొందరు భక్తులు కూడా, అంటే అపోస్తలులు కూడా ఎస్పెషల్లీ కొన్ని కఠినమైనటువంటి పదాలను ప్రయోగించినట్లు మనం చూస్తాం. ముందు వాళ్ళు ఏం మాట్లాడారో చూసి, వీళ్ళందరికంటే ముందు ప్రభు ఏం మాట్లాడారో, అంటే ప్రభు అదే ఒక వ్యక్తిని ఖండిస్తున్నట్టు లేదా తిడుతున్నట్టు ఉన్నటువంటి మాటలు, అపోస్తలు కూడా అలాంటి పంధాకు వెళ్ళిపోయినటువంటి మాటలు, అసలు వీటన్నిటికంటే యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పారు. ఆ మాటను మనం చూద్దాం. ఎందుకంటే ఇవి రెండు పరస్పర విరుద్ధంగా అనిపించాయి. క్లారిటీ లేకపోతే మనకు ఒక స్పష్టత అనేది లేకుండా ఒక దారిలో మనం వెళ్ళటం అనేది జరుగుతుంది. ఏంటో చూద్దాం మనం ఒకసారి. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36వ వచనం చదవండి ఒకరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 15వ అధ్యాయం 36వ వచనం. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితే గాని బ్రతికింపబడదు గదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. చాలమ్మా, ఇక్కడ గమనించండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏమన్నారండి పౌలు గారు? ఏమన్నా అన్నాడండి మనిషిని? ఓ అవివేకి అన్నాడు. యేసు ప్రభుల వారు అన్నది ఏంది అంతకుముందు? వ్యభిచారులైన చెడ్డతరం వారు అన్నటువంటి మాటలు ఉన్నాయి. అవిశ్వాసులారా అని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి అవివేకులారా అనడం ఉంది, అంధులారా అనడం జరిగింది. ఇవన్నీ యేసు ప్రభుల వారు మాట్లాడారు. యాకోబు గారు ఏమంటున్నారు చూద్దాం. 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 20వ వచనం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ఇక్కడ యాకోబు గారు ఏమన్నారండి? వ్యర్థుడా అన్నాడు. రైట్. ఇక్కడ ఈ మాటలన్నీ ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటన్నిటికీ విరుద్ధంగా అనిపించినటువంటి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. నేను మీకు చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చాలమ్మా, యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి ఈ మాటలు, ఎవరైతే సహోదరుణ్ణి కోపపడే ప్రతివాడు విమర్శకు లోనవుతాడట. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడట. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడట. ఈ మాటలన్నీ మీకు చూసినప్పుడు, ఈ మాటలన్నీ కాస్త అటు ఇటుగా యేసుప్రభుల వారు అపోస్తలులే మాట్లాడినట్టు కనబడుతుంది. అసలు ఇస్కరియోతు యూదా గురించి మనకు గ్రంథమే ఏమని చెప్తుందండి? శిష్యుల జాబితాలు చెప్పేటప్పుడు ఇస్కరియోతు యూదా గారిని ఏమని ఇంట్రొడ్యూస్ చేస్తుంది గ్రంథం? ద్రోహియగు ఇస్కరియోతు యూదా అని అంటాడు కదా. మనం ఎన్నోసార్లు చూసాం. ఆయన్ను అప్పగించిన ఇస్కరియోతు యూదా అని చెప్పిన సందర్భాలు ఉంటాయి. ద్రోహియగు అంటే ద్రోహి, డైరెక్ట్ గా ద్రోహి అన్నటువంటి రీతిగానే చెప్పేయడం జరిగింది కదా దేవుడు. మరి ఇవన్నీ అంటే వాళ్ళు చెప్పిన దానికి ప్రభువే కదా ఈ మాటలు చెప్పింది, యేసు ప్రభు కదా చెప్పింది ఈ మాటలు. అంటే ప్రభువు చెప్పిన దాన్ని ప్రభువే పాటించకపోతే ఎట్లాగా? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇంతకు ఒకసారి
మీ స్పందనను వినాలని నేను ఆశపడుతున్నాను. మీకు ప్రశ్న అర్థమైంది కదండి? యేసుప్రభుల వారు చెప్పినటువంటి మాట 5వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనంలో ఎవరి మీద కోప్పడొద్దు అన్నాడు. కోప్పడేవాడంతా కూడా ఏమవుతాడటండి? కోప్పడేవాళ్ళు ఏమవుతారని చెప్పాడండి? విమర్శకు లోనవుతాడట. వ్యర్థుడా అని చెప్తే మహాసభకు లోనవుతాడట. ద్రోహి అని చెప్తే ఏకంగా నరకాగ్నికి వెళ్ళిపోతాడట. ఇప్పుడు మనకు కూడా రావాల్సిన డౌట్ ఏంటంటే, మనం ఇప్పటి వరకు మన జీవితంలో ఎవరిని ఇలాగ తిట్టలేదా? ఇలాగ అనలేదా? చెప్పండి. నంబర్ 1 కోప్పడ్డామా లేదా? మస్తుగా ఉంటాము. చాలా ఎక్కువగా చేస్తుంటాం కదా మనం. తర్వాత వ్యర్థుడా అని ఉన్నామా అని ఉంటాము. తర్వాత ద్రోహి అని ఉన్నామా? ఓ అమ్మ ఎంత ద్రోహం చేసిన ప్రతి ఒక్కరిని ద్రోహి అని అంటాము కదా. మరి వీటి విషయంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి ఒకసారి? ఎందుకంటే మనం ఇది ఒకవేళ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే, ఒకవేళ తెలుసో తెలియకో ఇటువంటి ఈ కేసుల్లో మనం ఇరుక్కుపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం బయటపడగలగాలి, లేదా దీని తాలూకు సత్యాలను తెలుసుకోగలగాలి. ఓకే, రైట్. కాబట్టి దీని విషయంలో ఒకసారి మీ స్పందనను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థమైనటువంటి విషయాలు పంచుకోవాలని మనం చేస్తున్నాను. త్వరగా వందనాలమ్మా, చెప్పండి అమ్మా. కోపపడు కానీ పాపము చేయొద్దని కూడా లేఖనం చెప్తుంది కదన్నా. అలాగే ఫుట్ లో కూడా నిర్నిమిత్తముగా అని ఉందిన్నా. అంటే ఒకరిని ఉద్దేశించి అదే పనిగా నిర్నిమిత్తంగా మనము అట్లాంటి మాటలు అనకూడదున్నా. అంటే ప్రభుల వారే అన్నాడంటే సందర్భానుసారంగా అని ఉండొచ్చున్నా. వెరీ గుడ్ అమ్మా, మంచి ఆన్సర్ చెప్పావు తల్లి. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ ఫుట్ లోనే అద్భుతమైనటువంటి విషయం ఉంది. అదేంటంటే నిర్నిమిత్తముగా అంటే అర్థం ఏంటంటే నిష్కారణంగా అని అర్థం. నిర్నిమిత్తము అంటే కారణము లేకుండా అని అర్థం. కారణం లేకుండా మాత్రం కోప్పడొద్దు. కోప్పడుతున్న ప్రతి సందర్భంలో కారణం ఉండాలి. ఇప్పుడు ఆ విధంగా అనుకుంటే కోపాన్ని పెట్టిందే దేవుడు. కోపం అనే ఉద్వేగాన్ని మనిషి పెట్టింది ఎవరండి? దేవుడే పెట్టినాడు. దేవుడు ఎందుకు పెట్టాలి? లయంలో కోపగించుకున్నాడు కదన్నా. అదేనమ్మా. ఇప్పుడు కోపం ఎందుకు పెట్టాల్సి వచ్చింది మనిషికి చెప్పండి? కోపం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఏమి పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. కోపం ఎందుకు పెట్టాడంటే కోపపడాలని, అంతే. సంతోషం ఎందుకు పెట్టాడు? ఉద్వేగాన్ని సంతోషపడాలండి, అంతే. ఆ ఉద్వేగాలను దేవుడు ఏర్పాటు ఎందుకు చేశాడంటే దాన్ని చర్యలోకి తీసుకురావాలి, క్రియలోకి తీసుకురావాలని పెట్టాడు, అంతే. దట్స్ ఇట్. కాకపోతే కోపాలు 2 రకాలు. ఆ రోజు కయీను కోపడ్డాడు, నీకు కోపమేలా అన్నాడు. అంటే ఇక్కడ కోపడాల్సిన అవసరం లేదు. ఎందుకు కోపడ్డావు? అట్లాగే యోనా ప్రవక్త గారిని ఉద్దేశించి దేవుడు అన్నమాట, నువ్వు కోపగించుట న్యాయమా అన్నాడు. అంటే కోపంలో ఏముండాలన్నమాట? న్యాయం ఉంటే కోపడచ్చా? న్యాయం ఉంటే కోపడచ్చు. కారణం ఉంటే కోపడచ్చా? కారణం ఉంటే కోపడచ్చు. న్యాయము లేకపోయినా, కారణము లేకపోయినా, సహేతుకం కాకపోయినా కోప్పడేటటువంటి వాళ్ళను ఉద్దేశించి చెప్తున్న మాట ప్రభు. ఈ చిన్న ఉల్లి పొర అంత డిఫరెన్స్ మనకు అర్థం కాకపోతే ఇంతకు మనం కోప్పడాలా వద్దా అనే డైలమాలో ఉండిపోతాం, ఆ సందిగ్ధంలో ఉండిపోతాం. ఈ సందిగ్ధంలో ఉండినప్పుడు ఇంకా ఎక్కువ కోపం వచ్చేస్తుంది. ఇక్కడ క్లారిటీ మిస్ అయితే మనకు మిగిలేదు కోపమే కదా. సో అలాగే కోపం దగ్గర మనకు క్లారిటీ వచ్చింది. దీన్నే మిగతా వాటికి కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు మనం. అదేంటి అంటే
ఇప్పుడు అవివేకి అని ఎవరిని అనకూడదు? తెలివి తక్కువ వాడు. వారిని అవివేకి వివేకిని. వివేకిని అవివేకి అనకూడదు. అవివేకి అని ఎవరిని అనొచ్చు? అవివేకనే అనాలి. అవివేకిని అవివేకి అనొచ్చు, అంతే, ఇంకేం లేదు. అవివేకి కాని వాడిని అవివేకి అనకూడదు. వివేకైనటువంటి వ్యక్తిని అవివేకి అనకూడదు. అలా అంటేనే పొరపాటు. ఇప్పుడు పౌలు గారు కావచ్చు, యేసుప్రభుల వారు కావచ్చు అవివేకులారా అన్నారు. వాళ్ళు అవివేకులా కాదు అసలు అనేది మనం ఆలోచన చేయాలి. 100% అవివేకులే. ఎందుకు అవివేకులు అంటే చిత్రం, ఇక్కడ వాళ్ళు ఏదో సంపాదించుకుంటున్నారు అన్న భ్రమలో ఉన్నారు కానీ, మేమేదో 4 రాళ్ళు వెనకేసుకుంటున్నాం దేవుడి పేరిట, అదే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం అంటారు కదా, అట్లా దేవుడి పేరిట 4 రాళ్ళు ఎలకేసుకుంటున్నాము, ఒక దర్పము, ఒక రాజసము, ఒక రాయల్ మెయింటెనెన్స్ లో ఉన్నాము అని మాత్రమే అనుకుంటున్నారు కానీ ఆఖరికి వాళ్ళు పరలోకానికి వెళ్ళడం లేదు. వాళ్ళు వెనకబడినటువంటి వాళ్ళందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళట్లేదు. అందరూ ఫ్యామిలీ ప్యాక్ లాగా నరకానికి జారిపోతున్నారు. అవివేకులే కాదా? బుద్ధిమంతుడైన వాడు కిందనున్న పాతాలన్నీ తప్పించుకోవాలనుకుంటాడు, కానీ వాడు అదే పనిగా వాడే పాతాలానికి దారి తీసుకొని పోతున్నప్పుడు వాడు అవివేక్ కదా. కాబట్టి అట్లాగే ఇప్పుడు వ్యర్థుడా అన్నాడు యాకోబు గారు. వ్యర్థుడా అని అంటే నరకాగ్నికి వెళ్ళిపోతాడు అని, ఆ ద్రోహి అంటే నరకాగ్నికి వెళ్ళిపోతాడు అన్నట్టు, మహాసభకు లోనవుతాడు వ్యర్థుడా అని మాటలు ఉన్నాయి చూసారా, అది ఎవరికి అంటే అది నిర్నిమిత్తంగా మాట్లాడుతున్న వాళ్ళకే. ఎందుకనంటే ఒక మనిషి కోసమే సమస్తాన్ని దేవుడు కలుగజేశాడు, ఇన్క్లూడింగ్ దేవుడు. మనిషి ఎంత విలువైనవాడు జీవితంలో అంటే అది గుర్తుపెట్టుకుంటే చాలండి. మనం దేవుడు, యేసుప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, ఈ ముల్లోకాలు, కోటాను కోట్ల దేవదూతలు, ఈ ప్రకృతి, ఈ గమనాలు ఏవైతే నిర్వహణ జరుగుతుందో, ఈ విశాలమైనటువంటి విశ్వపు యొక్క నిర్వహణ అంతా ఎవరి కోసమయ్యా అంటే ఒక్క మనిషి మన కోసమేనండి. కాబట్టి వాళ్ళ విషయంలో ఒక మాట తూలేటప్పుడు కూడా జాగ్రత్త. దేవుడు ఎంత జాగ్రత్త వహిస్తాడు, ఎంత జాగ్రత్తగా ఉండమంటాడు మనిషి విషయంలో అంటే. బంధం కాపాడుకోవడం చాలా కష్టం అండి, నిలబెట్టుకోవడం చాలా కష్టం అండి, పోగొట్టుకోవడం చాలా సులభం అండి. పోగొట్టుకోవడం చాలా సులభం. అందుకే మనిషికి విలువ ఇస్తున్నామా లేదా అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మాట దగ్గర జాగ్రత్త పడతాం. మాట ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆ మాట వాళ్ళు మనం అనటానికి వాళ్ళకు తగినటువంటి హేతు ఉందా, కారణం ఉందా, దానికి తగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అక్కడ అన్నటువంటిది ఆలోచన చేసే మాట్లాడాలి. లేదంటే తప్పనిసరిగా మనకై మనమే ఇబ్బందుల్లో పడే రోజులు, పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా. ఎన్నోసార్లు మనకు కూడా ఏమనిపించి ఉంటుందంటే, ఏ పశ్చాత్తాపం అనిపించిందంటే, పొరపాటును మాట్లాడేసాను, ఈ మాట మాట్లాడకుండా ఉండాల్సింది, తప్పైపోయింది, టంగ్ స్లిప్ అయిపోయింది అనుకుంటుంటా. అలాంటి తప్పు చేయకూడదు. ఇప్పుడు వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం మృతమైందని నువ్వు ఎరుగవా అంటే వాడికి అర్థం కావట్లేదు. విశ్వాసం క్రియలతో ఉండాలి, మాటతో, నాలుకతో ప్రేమించడం ఎంతసేపు పనండి. అది కార్యరూపం దాల్చాలంటే ఎంత కష్టం అండి ఇది, అసలు ఎంత కష్టం అనుకుంటున్నారు. కాబట్టి కార్యరూపం దాల్చేటటువంటి స్థితిలోనికి వెళ్ళట్లేదు విశ్వాసం, ఏదో మాటలకు పరిమితం అయిపోయింది. ఎవడో లోకంలో సామెత ఉంది, మాటలు మా ఇంట మాపటి కూడు మీ ఇంట అన్నాడట. నేను మాటలు చెప్తాను కానీ కూడు మాత్రం నీ ఇంట్లో తింటారని. ఆ తత్వం ఉన్నటువంటి వ్యక్తులను వ్యర్థుడు అనడంలో తప్పు లేదు, కానీ సమర్థుణ్ణి కూడా వ్యర్థుడు అన్నట్టు తప్పు. ఏమండి? కాబట్టి ఈ క్లారిఫికేషన్ మనకు లేకుండా పోయిందంటే మనం కోప్పడాలా వద్దో అర్థం కాదు, లేదా అవివేకిని అవివేకి అనాలా వద్దో తెలియదు,
వ్యర్థుణ్ణి వ్యర్థుడా అనాలో తెలీదు, వద్దా అనాలో తెలీదు. ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎవరి మీద కోప్పడాలో, ఎందుకు కోప్పడాలో, ఎవరిని వ్యర్థుడు అనాలో, ఎవరిని ద్రోహి అనాలో. ద్రోహి ఇస్కరియోతు యూదా ఎంత ద్రోహం అని అంటే, అంత దారుణమైనటువంటి జీవితం. ఆఖరికి యేసుప్రభుల వారు కాళ్ళు పట్టుకున్నా కూడా మనసు మారనటువంటి ద్రోహం. ముద్దు పెట్టుకొని మరి యేసుప్రభును అప్పగించిన ద్రోహం. యూదుల సాంప్రదాయంలో ఒక దాసుడి కోసం 30 వెండి నాణేలు ఇస్తారు. యేసుప్రభు దాసుడా? ప్రపంచ పాప దాస్య విముక్తి కోసం వచ్చినటువంటి నాథుడిని ఒక దాసుడిగా అమ్మేయాలనుకున్న దౌర్భాగ్యం ద్రోహి కాదా? అందుకే పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో రాయబడుతూ ద్రోహి అనటం జరిగింది. ఈ క్లారిఫికేషన్తో మనం ఎప్పుడన్నా బైబిల్ చదివేటప్పుడు నిజంగా మనం పర్ఫెక్ట్ గా ధ్యానం చేస్తున్నాము, దానిలో ఉన్నటువంటి నిత్య జీవాన్ని ఒడిసి పట్టుకుంటున్నాం అని అంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆగిపోవాలి. నేను ఒక దఫాతో కంప్లీట్ చేయాలని అనుకోనండి. ఎందుకంటే దానిలో ఏ పుట్టలో ఏ పాము ఉందన్నట్టు, ఏ వాక్యంలో ఏం మనకు కావాల్సిన విషయాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ మళ్ళీ జల్లిస్తుంటు కొన్ని సందర్భాలు నేను చెప్పిన విషయాల్లో ఈ రోజు ఎందుకు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటానంటే అది టైం వేస్ట్ అనుకోకూడదు. అసలు నిజంగా ఇప్పటి వరకు ఇలాంటివి తెలియక టైం వేస్ట్ అయిపోయింది అనుకోవాలి. చాలా అవసరం మనకు అవి. రైట్, ఇప్పుడు 18-19 వచనాల్లోకి వద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 18-19 వచనాలు ఒకరు చదవండి. ఇక్కడ బలిపీఠం అన్నటువంటి దాని గురించి మనం నేర్చుకోబోతాం. ఇంతవరకు నేర్చుకున్నది దేవాలయంలో ఉన్నటువంటి బంగారము, వీటి గురించి నేర్చుకున్నాం. అలాగే అవివేకులు, మూర్ఖులు, కోప్పడేటువంటి పరిస్థితులు, ద్రోహులు, అసలు వీటిని అనాలా వద్దా, ఎటువంటి వాళ్ళని అనాలి, ఎటువంటి వాళ్ళని అనకూడదు అనే దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు బలిపీఠం మీద ఉన్నటువంటి అర్పణకు తాలూకు విషయాలు యేసుప్రభుల వారు క్లియర్ గా చెప్తున్నారు. ఒకసారి ఒక మాట చదవండి, ఒకరు 18-19 వచనాలు. మరియు బలిపీఠం తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపై నుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? 19 కూడానండి. ఒక మాట చెప్పాలంటే 19, 20 కూడా దీనిలోకి వస్తుంది. బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు దాని పైనుండి వాటన్నిటి తోడనియు వెట్టు పెట్టుకొనుచున్నాడు. ఈ 3 వచనాలు బలిపీఠం తాలూకు విషయాలు. ఇప్పుడు బలిపీఠం తాలూకు విషయాలు కొన్ని మనకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకు ఈ మాట చెప్పింటారు? శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఏమని చెప్తున్నారట, ఒకడు బలిపీఠము తోవడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏం లేదు, దాని గురించి పెద్దగా నువ్వు సీరియస్ అవ్వద్దు, బాధపడద్దు. బలిపీఠం తోడని పెట్టుకున్నావా, బాధపడద్దు. కానీ దాని అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే మాత్రం దానికి నువ్వు బద్ధుడివే. అర్పణం గురించి ఎందుకు అంత సీరియస్ గా చెప్తున్నారు? ఒకటే, వాళ్ళకి కావాల్సింది బలిపీఠం కాదు. శాస్త్రుల పరిశీలనకి ఆ బలిపీఠం మీద అర్పించే అర్పణ. ఎందుకంటే ఆ అర్పణలు మొదటగా తినవలసింది ఎవరనంటే దాని తాలూకు యాజకులు, లేవీలు, దాని తాలూకు బద్దులు. ఇక్కడ బలిపీఠం అర్పణ అన్నదాన్ని ఇప్పుడు మనకు అప్లై చేయాలంటే మనం ఇచ్చేటటువంటి ప్రతి బహుమానం, ప్రతి కానుక అర్పణ. ఆ అర్పణ విషయంలో వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇది కూడా చెప్పాలంటే పైన ముందున్నటువంటి మాటల్లో బంగారాన్ని ఫోకస్ చేశారు, తర్వాత ఇక్కడ అర్పించే అర్పణలు లేదా కానుకల మీద ఫోకస్ చేశారు. దైవజనుడు, దేవుని ప్రతినిధి అనగానే గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం నేను పదే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ప్రభు కూడా చెప్తున్నాడు. ఏమనంటే సిరిని
గురి కలిగి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు సరి అయిన దేవుని ప్రజలు కాదు, దేవుని ప్రతినిధులు కాదు. ఎటొచ్చినా కూడా అడుదురిగి మన ఎదుటివాడి జేబులో ఉన్నటువంటి పైసలు తన జేబులోనికి ఎలా తీసుకోవాలి, కాజేయాలన్నటువంటి పరిస్థితుల మధ్య వెళుతున్నటువంటి సేవకుడు ఈ భూమి మీద ఉన్నంత వరకు బాగానే సంపాదించుకోగలడు, బాగా జల్సా చేసుకోగలడేమో కానీ దేవుడి చేతిలో పడే రోజు వస్తుంది. ఆ రోజున మరీ దారుణమైన కఠినమైనటువంటి తీర్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకొరకే ఎవరు ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది సేవకులు బోధకులు ఉన్నారే, ఎవరు మనకు సరైనటువంటి రీతిలో ఉండగలిగిన వాళ్ళని అంటే ఈ డబ్బు మీద యావ లేకుండా మనుషుల మీద గురి కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే అన్యాయపు సిరితో స్నేహితులు సంపాదించుకోమన్నాడు కానీ అన్యాయపు సిరి కోసం స్నేహితులు సంపాదించుకోలేదు పని చెప్పలేదు ప్రభు. ఈ చిన్న వేరియేషన్ మనిషికి తెలియట్లా. డబ్బుదేముంది వదిలిపోతాయి, కానీ మనుషుల్ని సంపాదించుకుంటే వాళ్ళు ఎప్పటికీ మనతోనే ఉంటారట. నిత్యరాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అంటే పరలోకం చేరేంత వరకు మన కొరకు కష్టిస్తారు, ప్రార్థిస్తారు, కన్నీళ్లు గారుస్తారు. అలాంటి మనుషులను సంపాదించుకోవటం గొప్ప సంగతి. అఫ్ కోర్స్ అలాంటి వాళ్ళని సంపాదించుకుంటే దేవుడు వద్దన్నా మనకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు తీర్చేస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు నాకు ఇచ్చిన సంఘమే. బిడ్డలు క్రమక్రమంగా ఎదిగొస్తున్నారు, చేతికొస్తున్నారు. నాకు ఒకనాడు జరిగినటువంటి పనులు, కష్టాలు, పెట్టుకున్నటువంటి ఆ తగులుబడి ఇవంతా కూడా ఇప్పుడు కాలంలో నేను ఎక్కువ పెట్టుకోవట్లా. నా పిల్లలు చూసుకుంటున్నారు, ఎదిగొచ్చారు, బిడ్డలు బాధ్యతలు పంచుకుంటున్నారు, ఏదున్నా కూడా ఉన్నారు. ఇంకా అంతకంటే మంచి బిడ్డలు సంపాదించుకోవడం కంటే కావాల్సిందే ఉంది. పైసలు సంపాదించుకుంటే ఈరోజు అవసరాలకి అది మళ్ళీ మామూలుకి వచ్చేస్తాం. కానీ మనిషి అలాగా జీవితకాలం మనకు భరోసాగా ఉండగలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మనం సంపాదించుకోవటంలోనే ఉంది. కానీ శాస్త్రుల పరిచయలు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారంటే అందరికీ ఈ విలువలు చెప్పాల్సినటువంటి వాళ్ళు, ఈ పరమార్థాన్ని బోధించాల్సినటువంటి వాళ్ళు, ఏదో అడపాదడపా తెలుసో తెలియకో దారి తప్పిపోతున్నటువంటి వాళ్ళని గాడిలో పెట్టాల్సిన వాళ్ళు ఏమైపోయారంటే భ్రష్టులు అయిపోయాడు, అందులైపోయారు. ఏ అంధత్వం అంటే డబ్బు అంధత్వం, సంపాదన అంధత్వం, దేవుని పిల్లలను అడ్డు పెట్టుకొని దోచుకునేటువంటి అంధత్వంలోనికి వెళ్ళిపోయారు. అదే చెప్తున్నాడు ప్రభు. ఎందుకు వీళ్ళు బంగారం మీద ఫోకస్ చేశారు, ఎందుకు వీరు బలిపీఠం మీద అర్పించి అర్పణల మీద ఫోకస్ చేశారంటే అక్కడ మనకు దేవాలయం ఏమైపోతే ఏమిటో మనకు అవసరం లేదు. బలిపీఠం విషయంలో మనం వాళ్ళు కేర్ తీసుకోకపోయినా మనకు అవసరం లేదు. ఆ బలిపీఠం మీద అర్పించేదే మనకు కావాలి, ఆ మాంసం మనకు కావాలి, అంతే కదా. ఆ కానుకలు మనకు కావాలి. వాళ్ళు ఏమైపోతే ఏమై, అరే తీసుకుంటున్నామే, ఇంత తీసుకుంటున్నాం కదా. మీకు విషయం తెలుసో తెలియదండి, కొన్ని సహవాసాలు, మన సహవాసాలు అంతగా లేవు కానీ కొన్ని సహవాసాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలుసండి. ఆదివారం రోజున వచ్చేటటువంటి కానుకలు కౌంట్ చేయలేక మాన్యువల్ గా మిషన్లు పెట్టుకుంటున్నారండి, కౌంటింగ్ మిషన్లు. సరే అంత తీసుకుంటున్నాం కదా, మరి వీళ్ళకు సరైన విధానంలో భక్తి జీవితంలో నిలబెట్టుకోవడానికి న్యాయం చేద్దాం అనేటువంటి పరిస్థితులు ఉంటాయంటే వాక్యం కూడా ఒక అరగంట కూడా చెప్పరండి. అటు సహవాసాలు మీరు ఎప్పుడైనా గమనించండి, వాక్యం కూడా ఒక అరగంట చెప్పరు. వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాదు, వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఒక్క ప్రశ్న అడుగు చూడండి, వాళ్ళని ఒక్క ప్రశ్న అడుగు చూడండి. ఒకవేళ విశ్వాసుల్ని, ఆ సేవకుల్ని ఇదే ప్రశ్న ఇప్పుడే మనం అనుకున్నాం కదా, వెద్దుడా అనొద్దన్నాడు కదా ప్రభువు, అవివేకులరా అనొద్దన్నారు కదా, ద్రోహి అనొద్దన్నారు కదా. మరి యేసు ప్రభువే అపోస్తలులు అన్నారు కదా అంటే క్షణం మిమ్మల్ని అక్కడ బెటరు. మన మీద ఒక ముద్ర వేసి దేవుడో సాతాను ముద్దు బిడ్డ ఉన్నట్టున్నాడు. ఎందుకంటే క్వశ్చన్ చేసింది ఎవరట?
క్వశ్చన్ చేసింది ఎవరంటారండి ముందు? సాతానుడు. సాతానే కదా. క్వశ్చన్ చేయటం సాతాను లక్షణం అంటే మరి దేవుడు ఎన్ని క్వశ్చన్లు వేశాడు? యేసు ప్రభు ఎన్ని ప్రశ్నలు వేశాడు? అపోస్తలులు ఎన్ని ప్రశ్నలు వేశారు? అంటే వీళ్ళందరూ సైతానేనా? ప్రశ్నించడం మానవ ప్రగతికి తొలిమెట్టురా బాబు అని మాట్లాడుతుంటే సైతాన్ అడిగాడు కాబట్టి అడుగుతున్నా. అంటే ఎందుకన్నమాట ఈ మాట చెప్పటం తెలుసా మీకు? ఎదుటివారు నోరు ఎట్లా మోయించాలి అన్నటువంటి రీతిగా, నేను ఎలా తప్పించుకోవాలన్న రీతిగా ఈ వచనాలు వాడుతున్నారు, బైబిల్ వచనాల్ని. ఏమన్నా ఎందుకంటే వాళ్ళు అంత సులభం కాదండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు బైబిల్లో ఏ డౌట్ వచ్చినా ఖచ్చితంగా, ఏ సందేహం వచ్చినా అడగండి, మేము నివృత్తి చేస్తామని ముందుకు రావాలంటే అది సాధారణ విషయం అండి. అసలు ఎంత తెలిసి ఉండాలి, ఎంత కష్టపడి ఉండాలి, ఎంత నేర్పుని ఉండాలి, ఎంత ఓర్పుని ఉండాలండి. చిన్న విషయం అదే. అసలు నేను ఎంతో నేర్చుకున్నాను. నేను ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాను. మీకంటే మంచి విద్యార్థిలాగా నేర్చుకుంటున్నాను. అయినా కూడా నాకేం డౌట్ ఉంటుంది తెలుసా? ఏ భయం ఉంటుంది తెలుసా అండి? ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే అడగండి అంటే వీళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతారని ఒక భయం ఉంటుంది నాకు, తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా. అంత సులభమైన విషయం కాదు నిలదొక్కుకోవాలి చేయాలంటే. కాబట్టి అది లేదు కదా, ఆ కష్టాలు లేవు కాబట్టి వాళ్ళకి ఆడ అడిగేవాడు ఉండడు, చెప్పేవాడు ఉండడు. ఒకవేళ ఇలాంటి పాటలు ఏమైనా చెప్పారనుకోండి, మనకి ఏం అవసరం బ్రదర్ ఇవన్నీ, మా ఇంట్లో పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు రావాలని బలంగా ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి. అయ్యగారు పెళ్ళిళ్ళు కావట్లేదు, పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేయండి. అలాగని ప్రార్థన చేయండి అని అడగడం తప్పు కాదు సుమా. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీరు ఇది కూడా అనుకోవచ్చు తప్పుగా. ప్రార్థన చేయమని అడగటం తప్పు కాదు, ప్రార్థన మాత్రమే చేయండి మిగతాది వద్దు అన్నటువంటి అడగడం తప్పు. కాబట్టి బలిపీఠం విషయంలో చెప్తున్నటువంటి మంచి విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటి? యేసుప్రభువు వారు ఇచ్చిన క్లారిటీ 20వ వచనంలో అంటాడు, ఏది గొప్పది? 19లోనే అంటాడు, ఏది గొప్పది? గొప్పది ఏది? ఇక్కడ కూడా అన్నాడు అవివేకులారా అని. 17వ వచనంలో అవివేకులారా అన్నాడు, 19వ వచనంలో అవివేకులారా అన్నాడు. గొప్పది ఏది అయ్యా? అర్పణను పరిశుద్ధపరచే బలిపీఠం. అర్పణ సైతం పరిశుద్ధంగా మారటానికి పవర్ ఉండేది బలిపీఠంలో. పవర్ను వదిలేసి, అసలును వదిలేసి కొసరును పట్టుకుంటున్నారేంట్రా? అది ప్రభు బాధ. మనం కూడా అసలైన విషయాలు మన సహవాసాల్లో, సంఘాల్లో పట్టించుకోం. ఏం పట్టించుకుంటాం? ఆ కొసరైన విషయాలు, ఆ అవసరం లేనటువంటి విషయాలని గట్టిగా ఫోకస్ చేస్తాం. మనకు వాళ్ళకి డిఫరెన్స్ ఏం లేదు, అలా ఉంది పరిస్థితులు. అందుకే మరి ఎలా బలిపీఠం పవిత్ర పరుస్తుందో పాత నిబంధనలో మంచి మాట, ఈ బలిపీఠము అర్పణల తాలూకు విషయాలు చెప్తూ నిర్గమకాండంలో మాట్లాడుతున్న ఒక చక్కటి విషయం చూద్దాం. 29వ అధ్యాయం నిర్గమకాండం 37వ వచనం. నిర్గమకాండం 29వ అధ్యాయము 37వ వచనము చూద్దాం. పొట్టేలుతో గొర్రె పిల్లతోను వాటి నైవేద్యం. అది కాదక్క, 29వ అధ్యాయం 37వ వచనం నిర్గమకాండం. నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగునది అదంతయు ప్రతిష్టమగును. చూడండి, బలిపీఠానికి తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. బలిపీఠం ఎంత గొప్పదంటే దానికి తగిలే ప్రతిదీ ప్రత్యేకమైపోతుంది, ప్రతిదీ పరిశుద్ధపరచబడదంట. దేవుడు చెప్పినటువంటి ఆ పరిస్థితి, దేవుడు ఏర్పరిచినటువంటి ఆ నియమం ఎంత గొప్పదంటే ఎలాంటిదైనా అది పరిశుద్ధం కానిది బలిపీఠం మీదకి వచ్చినా కూడా పరిశుద్ధమైపోద్ది. అలాంటప్పుడు పవర్ ఎక్కడుంది, శక్తి ఎక్కడుంది అంటే అది బలిపీఠంలో ఉంది కదా. కానీ అంత శక్తివంతమైనటువంటి దానికి తగిలిన ఏ వస్తువైనా ప్రతిష్ఠితమై పరిశుద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఫోకస్ బలిపీఠం మీద చేయనీయకుండా బలిపీఠం మీద అర్పించబడే వాటి మీద చూస్తారా?
ఎంత డిఫరెన్స్ అండి. దేవుడు మెచ్చినటువంటి సేవకులకి వాళ్ళని మెచ్చుకుంటూ మరో జీవుడు మెచ్చే సేవకుడికి చాలా డిఫరెన్స్ అండి. పౌలు గారు అంటారు, మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుతున్నాను. ఎప్పుడు చూసినా మన సొత్తు కావాలని ఎదురు చూసేటువంటి వాడు. వాడు ఏం ఆలోచన చేస్తాడండి? ఆ బిడ్డల ఆధ్యాత్మిక జీవితం ఎట్లా ఉంది, వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ సంబంధాలు ఎట్లున్నాయి, వాళ్ళు సంతోషంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారా లేదా, వీళ్ళకి ఎట్లాంటి ఆహారాన్ని పంచిపెట్టాలి, ఇది ఏం ఆలోచన చేయరిక. వాళ్ళు ఇస్తున్నారా లేదా. జనాలు నోట్ల కట్టలుగా చూసేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళలాంటి వాళ్ళే దేవాలయాన్ని చూడట్లేదు, దేవాలయంలో ఉన్న బంగారాన్ని కావాలనుకుంటున్నారు. బలిపీఠాన్ని చూడట్లేదు, బలిపీఠం మీద అర్పించబడే అర్పణలు చూస్తున్నారు. ఇలా ఉంటే ప్రజలు ఏమవుతారు? ఆ ప్రజలు నమ్ముకున్నటువంటి ఈ శాస్త్రుల పరిశీలన ఏమవుతారు? అందుకే యేసు ప్రభుల వారు అరమరికలు లేదండి, ఆయన మోమాటం లేకుండా చెప్తాడు. ఎవడేమనుకుంటాడా అని ఆలోచన ఎప్పుడు చేయడు. చెప్పకపోతే వీడు పోతాడు, చెప్పాల్సిందే. కనీసం సాక్ష్యార్థంగానైనా చెప్పాల్సిందే మాట్లాడుతుంటాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. సేవకులకి ఇవ్వడం, చూసుకోవటం తప్పు కాదు, కానీ అర్హులను చూసుకోవాలి. పొందదగినటువంటి అర్హులను చూసుకోవటం గొప్ప భాగ్యం. అంతే తప్ప ఈ దుర్మార్గులను సంబంధించి పోషించడం అనేది విశ్వాసులు తప్పు కూడా. ఇందులో రెండు వైపులా తప్పు. చేతులు కలిస్తే చప్పట్లు అన్నట్టు అటు సేవకులది తప్పు, అటువంటి సేవకుల్ని ముందు వెనక ఆలోచించకుండా నమ్మటం కూడా తప్పు. ఇవి రెండు చేయకూడదు. సేవకుడు మాదిరిగా ఉండాలి, త్యాగదనుడే ఉండాలి. అందరికంటే ముందు తన ముందు ఒక ఇచ్చే స్థితిలో ముందు ఉండగలగాలి. అటువంటి సేవకుడిని మనం ఉండి అటువంటి సేవలను మనం ఫలభరితం ప్రోత్సహించుకుంటూ వెళ్ళగలిగితేనే మనకు కూడా ఫలం. కనుక ఇది ఈ రెండు విషయాల్లో జాగ్రత్త వహించాల్సినటువంటి విషయాలు. తదుపరి మనం మిగిలినటువంటి విషయాలు, అదే ఆకాశము తోడనవద్దు అని చెప్పినటువంటి యేసు ప్రభుల వారు ఆకాశము తోడని చెప్పి ఉంటారు చాలా మంది. మీకు తెలియక చెప్తున్నారు ఆ విషయం. దాని విషయంలో మనం తెలుసుకోవాల్సిన క్లారిఫికేషన్స్ చాలా ఉన్నాయని తర్వాత విషయాల్లో ప్రభు మాట్లాడతారు. ఇది ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి పిల్లరా. నేను వచ్చి ఎప్పటికీ చెప్పొచ్చుది ఒకటే, సేవకుల విషయంలో ఎవరు లైట్ తీసుకోకండి. ఇప్పుడు దాకా మీరు అలా తీసుకున్నారేమో, ఎవ్వరు దయచేసి లైట్ తీసుకోకండి. సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు, సేవకులుగా ఎదిగేటువంటి వాళ్ళు, వాళ్ళకి సాటి సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, విశ్వాసులు లైట్ తీసుకోకండి. వాళ్ళు ఏమిస్తారో అన్నటువంటి ఆలోచన చేయడం కంటే, వాళ్ళు దేవుని విషయంలో ఎదుగుతున్నారా లేదా, వాళ్ళకు మనమే ఇవ్వాలి. ఎందుకంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యమని దాని మీద ఉండండి. అలాగని సేవకుల్ని దేవుడు వదిలిపెట్టడు. దేవుడు మనసు ఎరిగిన ఏ ఒక్కరూ వదిలిపెట్టడు మంచి సేవకుల్ని. వాళ్ళు ఖచ్చితంగా దేవుడు దన్నుగా నిలబెడతాడు. వాళ్ళని ఏ తక్కువ కాకుండా చూసుకుంటాడు. ఎందుకంటే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం జీవనోపాధి అంతా వదిలేసిన మీకు ఏమైనా తక్కువైందా అని అడుగుతాడు. లేదు ప్రభువా అని అంటాడు. కాబట్టి తక్కువ కానివ్వడు. దేవుని కోసం బతకని వాళ్ళ కోసమే ఈరోజు ఈ అనంత విశ్వాన్ని జరిగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఎన్నో వాళ్ళకు దానదత్తి చేస్తున్నాడు. దేవుడే సర్వస్వం అని ఆయన నమ్మి వచ్చినటువంటి వాళ్ళు సిగ్గుపడినిస్తాడు. ఆయన నమ్మితే సిగ్గుపడలేడు. కాబట్టి సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు కక్కుర్తి పడేటటువంటి స్థితికి వెళ్ళకూడదు. విశ్వాసులు అనేవాళ్ళు మోసగించేటటువంటి గొర్రె చర్మం గరుపుకున్నటువంటి తోడేలను నమ్మకూడదు. సరైనటువంటి మాదిరి కలిగినటువంటి సేవకుల్ని, ఆధ్యాత్మిక జీవితం కోసం పాటుపడుతున్నటువంటి సేవకుల్ని, ఒక మనల్ని ముందుండి నడిపించగలిగినటువంటి ఒక
స్పిరిచువల్ కెప్టెన్ ని మనం అనుసరించాలి. అది ఇప్పటిదాకా మీ జీవితాల్లో కలిగి ఉన్నారా లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఉండండి. మేమీ ఉన్న ఎక్కడైతే మీరు ఉంటున్నారో నివాసాల్లో అక్కడ మీకంటూ ఒక కాపరి ఉండాలి. ఆ కాపరి ఇదిగో ఇప్పుడు దాకా తెలుసుకున్నటువంటి మంచి దేవుడు మెచ్చే, దేవుడికి నచ్చేటటువంటి, దేవుడు ఆశీర్వదించేటటువంటి స్థితిలో మాదిరి కలిగి ఉండాల్సినటువంటి స్థితిలో ఉండాలి. ప్లస్ ఒకవేళ మీకు అలాంటి స్థితిలో లేకపోతే పెంచేటటువంటి మంచి తండ్రి ఉంటారు. అంటే కన్న తండ్రి, ఆత్మీయంగా కన్నగినటువంటి తండ్రి ఒకరు ఉంటారు, పెంచిన వాళ్ళు ఒకరు ఉంటారు. అది మీకు ఇంతకుముందు చెప్పాను. నేను నాటి తిని అంటే ఆత్మీయంగా కొందరిని దేవుళ్ళలో పుట్టడానికి అతను దోహదపడ్డాడు పౌలు గారు. అపోల్లో నీళ్లు పోసాడు. నీళ్లు పోసిన వ్యక్తి అపోల్లో ఆయనే పెంచిన తండ్రి. ఇప్పుడు కొంతమందిని ఇప్పటి వరకు బాప్టిస్మాలు తీసుకునేటువంటి వాళ్ళు భలే స్టైలిష్ గా ట్రెండీగా తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంటంటే గొప్ప దైవజనుడి చేత బాప్తిస్మం తీసుకోవాలి, ఆయన బాప్తిస్మం ఇస్తాడు, వెళ్ళిపోతాడు, వీళ్ళ దారిలో వెళ్ళిపోతారు. ఇది అవసరం అండి. ఇది ఆ బంధం ఎంత దాకా కొనసాగాల్సిన పరిస్థితి. నేను బెంగళూరులో పిల్లలకు బాప్తిస్మం ఇచ్చాను. ఆ బిడ్డల దగ్గర నేను వెళ్ళడానికి పరిస్థితులు అనుకూలత లేవు. ఏం చేయాలి తండ్రి అని నేను రకరకాలుగా ఆలోచన చేసి ఉండినప్పుడు ఈ మాధ్యమం నాయన దీంట్లోకి వచ్చేసేయండి. అక్కడ బాప్తిస్మం తీసుకున్నటువంటి పిల్లలు అక్కడే అలాగే ఆయా ప్రదేశాల్లో దేవుడి కృపను బట్టి వెళ్ళాల్సిన పరిస్థితులు వెళ్ళడం, అక్కడ వాళ్లకు బాప్తిస్మ తరగతులు చెప్పటం, వాళ్ళ పిల్లలు ఆత్మీయంగా కనటం, వాళ్ళని కూడా ఫాలోఅప్ చేయటానికి నాయన మీరు ప్రతిరోజు ఉంటుంది ఉదయ సాయంత్రాల్లో ఆహారం అవసరం నాయన. అప్పుడే పుట్టిన బిడ్డలకు దేవుడి వాక్యమని పాలు అవసరం రక్షణలో ఎదగటానికి. కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. వాళ్ళు ప్రోత్సహిస్తున్నాం, సిస్టమ్ ఏర్పాటు చేసాం, అది అవసరం. అంతే తప్ప నీకు బాప్టిజం ఇచ్చేసాను కాబట్టి నువ్వు నాకు ఇచ్చేసి ఇస్తావా సస్తావా బెదిరించటాలు ఇవన్నీ అసలు తగినవి కాదు. కనుక అటువంటి సేవకులు మనం ఎంతమంది ఉన్నారు లేరు అనేది ఒక్కసారి మీరు దృష్టి సారించండి. దయచేసి సేవకుడు విశ్వాసుల బంధం ఎవ్వరు లైట్ గా తీసుకోకండి. మన తల్లిదండ్రులు బిడ్డల సంబంధాలు తక్కువైనా పర్లేదు కానీ దానికంటే ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే భౌతికమైన బంధాలకు మించినది ఆత్మీయ బంధం. దాని విషయంలో మరి ఎటువంటి క్లారిటీ మీరు కలిగి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఇటు బంధం లేకపోతే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. భవిష్యత్తులో మరింత స్ట్రాంగెస్ట్ బాండ్ గా మనకు ఉండగలగాలి. దీని విషయంలో నీకేం కావాలో అన్నటువంటి ఆలోచన ఇప్పుడు సేవకుడు చేయాలి. అలాగే నాకేం కావాలి, సేవకుడికి ఏం కావాలి అనేటువంటి ఆలోచన ఏ రూపాన మనం ఎదగాలి. ఇప్పుడున్నటువంటి కళ్ళ ముందు ఉన్నటువంటి సేవకుడి ఆనందానికి నేను ఎట్లా దోహదం అవ్వాలి. ఆ తదుపరి ఎందుకంటే సరైనటువంటి దేవుడి పనిలో ఉన్నటువంటి పిల్లలని, దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి పిల్లల్ని చూసుకోవడం కంటే మించినటువంటి కిరీటం లేదు సేవకుడికి. అలాగే అలాంటి చూసుకుంటున్నటువంటి సేవకుడిని మరింతగా సంతోషపెట్టే, ఆనందపరిచే, మేమున్న ధైర్యం ఇవ్వగలిగినటువంటి విశ్వాసులు కలిగి ఉండడం కంటే మించిన భాగ్యం సేవకుడికి లేదు. మరి ఇప్పటి వరకు ఎవరెవరి పాత్ర ఎలా పోషిస్తున్నాము అన్నటువంటిది జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మనందరం ఈ భక్తి జీవితంలో బలముగా ప్రభావవంతంగా దేవుడి కళలు పండించే విధంగా సమాజం హర్షించి దేవుని మహిమపరిచి సంఘము లోకములో నుంచి సంఘములోనికి, సంఘము నుండి స్వర్గంలోనికి చేరు పర్యంతము మనమందరము కూడా ప్రయాసపడి దేవుడి భక్తి జీవితంలో సంపూర్ణమవుదాము గాక. ఆమెన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. ఆనంద్ తల్లిగారి కోసం, తమ్ముడు ఆనంద్ తల్లిగారి కోసం, అలాగే కుమారుడు అభినవ్ కోసం,
అలాగే నా కోసం, మా సత్యమణి కోసం, అలాగే మీ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా పుట్టినరోజులు కానీ, వివాహ దినాలు కానీ, లేదా చనిపోయిన పరిస్థితులు కానీ ఉన్నప్పుడు వారి కోసం కూడా మీరు ప్రార్థనలో ఈ చివరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు లేకపోతే ఉంటే ఒకరు అడగండి.